హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇస్తుంది ఒక మూవీ రివ్యూ. ఆల్రెడీ నేను టీజర్ అప్పుడు రివ్యూ పెట్టాను. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ ఈ రేంజ్‌లో ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బావుందండి. ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాల్సిందే అని అనిపించింది. ఒక అమ్మాయి తన కోసం తను ఎలా స్టాండ్ తీసుకోవాలి, పక్కన ఒక మంచి ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటది అనేది ఎవ్రీథింగ్ ఫుల్ మూవీ సూపర్ అసల. లాస్ట్ 'రష్మిక' సీన్స్ ఏవైతే ఉంటాదో స్టేజ్ మీద నించొని ఆమె చెప్తూ ఆ హీరోని కొట్టడానికి వచ్చిన సీన్ ఏదైతే ఉందో అబ్బా! వేరే లెవెల్ అనిపించింది. అంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఆమె అంత ఇంటెన్స్‌గా స్పీచ్ ఇస్తదనమాట. ఒక స్ అంటే ప్లాట్ అయితే నేను ఎక్కడ రివీల్ చేయను. హింట్ అయితే ఇస్తా. మీరు ఒక టాక్సిక్ రిలేషన్ అంటే ఒక అబ్బాయి మంచోడే. కానీ ఒక మంచి అబ్బాయిలో కూడా ఒక టా రి రిలేషన్‌లో ఉంటున్నప్పుడు ఒక నెగెటివ్ పర్స్పెక్టివ్ గాని, నెగెటివ్ షేడ్ గాని, ఆ డామినేటింగ్, కంట్రోలింగ్ నేచర్, ఒక అమ్మాయి సీదా సాదాగా హ్యాపీగా తిరిగే అమ్మాయితో ఒక పక్క పాజిటివ్‌గా ఉంటూనే పక్క నెగటివిటీ ఎలా ఉంటది? అలాంటి సిట్యుయేషన్స్‌లో అమ్మాయిలు వాళ్ళకి వాళ్ళు ఎలా స్టాండ్ తీసుకోవాలి? డెసిషన్ మేకింగ్ ఎలా చేసుకోవాలి? అనేది చాలా చూపించారు. రష్మిక గారైతే వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్తా. ఎందుకంటే ఎక్కడ ఆవిడ తగ్గలేదండి. అండ్ రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్ అయితే సూపర్. ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ ఏదైతే ఉందో క్లియర్ కట్‌గా చూపించారు. ఒక రిలేషన్ టాక్సిసిటీ అనేది ఆఫ్టర్ మ్యారేజే కాదు. ఒక లవ్ కాలేజ్ టైమ్‌లో ఉండే రిలేషన్‌లో కూడా ఉంటుంది. ఒకరితో రిలేషన్‌లో వెళ్ళేటప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అనేది బాగా చూపించారు. అండ్ విజువల్స్ అయితే ఆ కలర్, ఆ పెయింటింగ్, ఆమె సతమతమవుతున్న విధానం, ఒక క్లోజ్ స్పేస్‌లో ఉండి ఆమె భయపడుతూ తన లైఫ్ అంటే తనకెందుకు ఆ సిట్యుయేషన్ వచ్చిందన్న విధానం. అండ్ అను ఎమాన్యుయల్ గారు ఒక మంచి ఫ్రెండ్ కింద ది బెస్ట్ క్యారెక్టర్ చేశారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మంచి స్నేహితురాలు పక్కనుంటే ఎంత బావుంటదో, ఎంత ధైర్యంగా ఉంటదో చూపించారనమాట. అండ్ ఇంకొకటి నేను మేజర్‌గా ఇతను హీరో గురించి చెప్పాలి. అంటే హీరోయిన్‌కి ఆ రేంజ్‌లో ఎలివేషన్‌కి రీజన్ కూడా హీరో అండి. అతను ఎంత బాగా యాక్ట్ చేశాడో, దీక్షిత్ అనమాట అతని పేరు. దీక్షిత్ శెట్టి అనుకుంటా. యాస్ ఫార్ యాస్ ఐ నో. అతను కన్ కర్ణాటక కన్నడ యాక్టర్. ఆయనది 'దియా' మూవీ చాలా ఫేమస్. కానీ ఇందులో ఈయన ఒక నెగెటివ్, ఒక టాక్సిసిటీ షేడ్‌లో అయితే సూపర్. ఆయన కోపంగా ఒక అబ్బాయిలో ఎంత మంచిగా అనిపిస్తదో, కనిపించని షేడ్ గూడా ఉంటది అని అది ఇచ్చి పడేశారు. మెసేజ్ సినిమా త్రూ గట్టిగా ఇచ్చారు. ఖచ్చితంగా వెళ్ళండి. థియేటర్ వాచ్ చేయండి. చాలా బావుంది సినిమా. ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నా రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.